శృతికి నిద్ర పట్టక తన బాల్కనీలోకి వచ్చి నిల్చుని, అసలు ఎందుకు నాకు అతనే గుర్తొస్తున్నాడు అని ఆమె ఆలోచిస్తూనే గేట్ వైపు చూసేసరికి, అప్పుడే రాజు యూనిఫామ్‌లో స్టేషన్ నుండి అప్పుడే ఇంటికి వస్తూ ఉన్నాడు. తన జీప్‌లో ఆమె అతన్ని మైమర్చిపోయి చూస్తూ ఉంది. రాజ్ తన జీప్‌ని పార్క్ చేసి ఇంట్లోకి వస్తూ ఉన్నప్పుడు, పైనుంచి శృతి అతన్ని చూస్తూ ఉంది. అనుకోకుండా రాజ్ కూడా పైకి చూసేసరికి శృతి అతన్నే చూస్తుండడంతో ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతను వెంటనే ఏంటిది ఈ టైంలో దెయ్యంలా అక్కడుంది అనుకుని అతను లోపలికి వెళ్ళిపోయాడు. శృతికి మాత్రం ఛ! నాకేమైంది అనుకుని ఆమె రూమ్‌కి వెళ్ళిపోయింది. రాజ్ ఇంట్లోకి వచ్చి తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు. వాళ్ళమ్మ కిందకి వచ్చి "హే పుత్రా! అదరగొట్టేశావు శభాష్ నాన్నా" అని నిన్ను చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా నాన్న అని అన్నారు. థాంక్ యూ మాత. కూర్చో నాన్న తిందువు. ఎప్పుడు తిన్నావో ఏంటో అని ఆమె అన్నం కలిపి రాజ్‌కి తినిపిస్తూ ఉన్నారు. రాజ్ ఫుడ్ తినేసి ఓకే మామ్ గుడ్ నైట్ అని వాళ్ళ అమ్మకి హగ్ ఇచ్చి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఇక్కడ శృతికి నిద్ర పట్టక వాటర్ తాగుదామని చూస్తే వాటర్ అయిపోతాయి. ఇక ఆమె వాటర్ కోసం కిందకి వచ్చి బాటిల్ తీసుకొని వెళ్తుంటే రుద్ర సడన్‌గా ఎదురొచ్చేసరికి చూసుకోకుండా అతన్ని గుద్దేసి పడిపోతది. కానీ రాజ్ తను పడిపోకుండా నిలదొక్కుకొని ఆమెని పట్టుకోడు. ఆమెని అలానే చూస్తూ ఉంటాడు. శృతి కింద పడిపోతది. ఆమె కింద పడగానే అమ్మా! అని చిన్నగా సౌండ్ చేస్తది. రాజ్ ఆమె వంక చూసి మొన్న కూడా జరిగింది. అప్పుడు నువ్వు పడిపోతావేమో అని పట్టుకున్నాను. కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. అందుకే ఇప్పుడు పట్టుకోలేదు అని అంటాడు. దానికి ఆమె అతని వంక కళ్ళనీళ్ళతో చూస్తది. రాజ్ ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి కెన్ ఐ అంటాడు. ఆమె మౌనంగా తల ఊపిద్ది. రుద్ర ఆమెను లేపి నుంచోబెడతాడు. ఆమె నించోలేక పడిపోయే టైంలో రాజ్ పట్టుకుంటాడు. ఆమె పడిపోయానేమో అని గట్టిగా కళ్ళు మూస్తది. అతను పట్టుకోవడం వల్ల ఆమె ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటది. రుద్ర నడవగలవా అని అంటాడు. ఆమె అడ్డంగా తల ఊపుతది. ఏయ్! ఇంకోసారి గంగిరెద్దులా తల ఊపావో దెబ్బ పేలిపోద్ది అని అంటాడు. కొంచెం ఆమె భయంగా మళ్ళీ తల ఊపబోయి సరే అంటది. దానికి అతని పెదవులు అందంగా సాగాయి. ఆమెని లిఫ్ట్ చేసి తన రూమ్‌కి తీసుకెళ్ళి ఆమె మంచం మీద పడుకోబెడుతుంటే ఆమె నడుమంతా నొప్పిగా ఉండేసరికి ఆమె నొప్పికి కళ్ళు మూసుకుంటది. అతను అర్థం చేసుకొని నీకేం ప్రాబ్లమ్ లేకపోతే బాంబ్ రాయనా అంటాడు. దా ఆమె దానికి కళ్ళు బయటికి వచ్చేలా చూస్తది. ఓకే. నీ ఇష్టం అని అతను వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే ఆమెకి అతన్ని పిలవాలనిపిస్తుంది. కానీ ఆమె పిలవదు. అతను ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెనక్కి కూడా తిరగకుండా. కానీ అతనికి ఆమెని అలా వదిలేసి రాబుద్ధి కాలేదు. ఆమె బాంబ్ రాసుకోలేక అలానే మంచం మీద నొప్పితో కళ్ళు మూసుకుంది. రాజ్ తన రూమ్‌కి వెళ్ళాడే కానీ తన ఆలోచనలన్నీ శృతి చుట్టూనే తిరుగుతున్నాయి. అలా వదిలేసి వచ్చినందుకు అతను తెగ ఫీలయ్యాడు. మిడ్‌నైట్ 1:00కి అతను నెమ్మదిగా అతని రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ రూమ్ డోర్ తెరిచి చూశాడు. అతను నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఆమెని చూసి ఆమె టీ షర్ట్ కొంచెం పైకి అని చాలా సున్నితంగా ఆమెకి బాంబ్ రాశాడు. ఆమెకి తెలియకుండా. కానీ అతని చేతులు బాంబ్ రాస్తున్నాడే కానీ అతని చేతులు మాత్రం వణుకుతూనే ఉన్నాయి. కష్టంగా బాంబ్ రాసి గుటకలు మింగుతూ ఆమె నెలవంక లాంటి నడుమునే చూస్తూ ఉన్నాడు. కానీ అతనికి ఆమె నడుముని చూసి అతనికి ఏదేదో అయిపోతుంటే ముఖం తిప్పుకున్నాడు. మళ్ళీ అటువైపే చూస్తూ ఆమె నడుము దగ్గరగా వెళ్ళి అంటున్నట్టుగా ప్రేమగా ఆమె నడుము పైన తన పెదవులను ఆనించి ఒక్కసారిగా పైకి లేచి ఆమె రూమ్ నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చి తన రూమ్‌కి వెళ్ళిపోయి అతను మంచం మీద కూలబడి ఏసీ టెంపరేచర్ పెంచేశాడు.
అతని ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. బుర్ర గట్టిగా విదిలించుకొని బాల్కనీలోకి వెళ్ళి ఒక సిగరెట్ పీల్చేసి వచ్చి పడుకున్నాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుండగా క్షీరకి మెలకువ వచ్చి చూస్తది. రుద్ర ఆమెని గాఢంగా హత్తుకొని పడుకొని ఉన్నాడు ఒక చంటి పిల్లాడిలా. ఆమె అతన్ని చూసి అతని నుదురుపైన నెమ్మదిగా పెదవి వాలించింది. రుద్ర వెంటనే కళ్ళు తెరిచి ఆమెని మీదకి లాక్కొని ఏం చేస్తున్నావే అని అడిగాడు. ఆమె సిగ్గుతో తల అడ్డంగా ఊపి రుద్రగారు ఇక వెళ్ళండి రుద్రగారు, టైం చూసారా అని అంటది కంగారుగా. అబ్బా మళ్ళీ మొదలుపెట్టావా అని ఆమెని కిందికి డౌన్ చేసి చేరిపోతాడు ఆమె మీదకి. ఆమె షాక్తో అలానే చూస్తుంది. రుద్ర ఆమె చెవి దగ్గరకు వెళ్ళి మార్నింగ్ కిస్ ఎక్స్పీరియన్స్ చేద్దామా అని అడుగుతాడు. ఆమె ఏంటా అని చూసేసరికి అతను ప్రేమగా ఆమె పెదవులను అందుకుని ముద్దాడుతూ ఆమె పెదవుల మాధుర్యాన్ని పీల్చే పనిలో పడ్డాడు. ప్రేమగా పెడుతున్న ఆ ముద్దుకి క్షీర కూడా అతన్ని ప్రేమగా చుట్టేసింది. ఆమె పెదవులను విడిచి ఆమె కళ్ళలోకి ప్రేమంతా తెలిసేలా చూస్తూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె పరవశంగా కళ్ళు మూస్తుంది. రుద్రగారు ఇక చాలు వెళ్ళండి అని అంటది. ఆమె మాటలు మాత్రమే వెళ్ళండి అని అంటున్నాయి, కానీ కళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపో అన్నట్టుగా ఉన్నాయి. అది రుద్రకు అర్థమైంది. సరే వెళ్ళనా అని లేస్తుంటే అతని కాలర్ పట్టుకుని వెనక్కి గుంజి అతని గట్టిగా హత్తుకుని వదిలి ఇప్పుడు వెళ్ళండి అంటది. అతను సైడ్ స్మైల్తో ఆమెనే చూస్తూ ఆమె మెడవంపున ప్రేమగా ముద్రలు వేస్తూ అలా అతని చేతిని టీషర్ట్ లోపలికి తీసుకువెళ్ళి ఆమె నడుముని సవరిస్తూ అలా పైకి తీసుకెళ్ళి అక్కడ గట్టిగా ప్రెస్ చేసి వదిలి ఆమె నాభిపై గట్టిగా అతని ప్రేమంతా తెలిసేలా పెద్ద ముద్దు పెట్టి చిన్నగా కొరికి ఆమె పెదవుల్ని మరోసారి అందుకుని ముద్దాడి వదిలాడు. అతను పైకి లేచి ఎలా వచ్చాడో అలానే విండోలోంచి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆమె వంక ఒకసారి చూశాడు. ఆమెలో దిగులు స్పష్టంగా కనబడుతుంది. వెళ్ళలేక వెనుతిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. క్షీర మాడిపోయిన ముఖంతో ఫ్రెష్ అవడానికి వెళ్ళింది.